కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ప్రతిపక్షాలు ఆరోపించడం సిగ్గుచేటని సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేసే శక్తి ఎవరికీ లేదని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా పెగడపల్లిలో మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో విప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్, వైస్ చైర్మన్ సత్తిరెడ్డి, కమిటీ సభ్యుల చేత జిల్లా మార్కెట్ అధికారి ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. నూతనంగా నియామకమైన పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విప్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. మోదీ బొమ్మ పెట్టాలని ఆరోపిస్తున్న బీజేపీ నాయకులు దమ్ముంటే బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని సవాల్ చేశారు. ప్రజాపాలనలో ఇంద్రమ రాజ్యంలో పట్ల తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ యావత్ ప్రజలంతా కూడా గౌరవ శాసనసభ్యులుగా ఎన్నుకొని వారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తెల్లారి నుంచే మొదలు పెడుతున్నాడు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ వేరే స్లోగన్ ఏం లేదు. ప్రభుత్వం కూలగొడతాం ప్రభుత్వం పడిపోతుంది, ప్రభుత్వం కూలగొడతాం ప్రభుత్వం పడిపోతుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రజలకు సంబంధించినటువంటి మంచి విషయం లోపల సూచనలు ఇచ్చుకుంటా, ఏదైనా ప్రభుత్వం లోపల ఏదైనా చిన్న పొరపాట్లు ఉంటే దాన్ని సరిచేసే విధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడేటువంటి పద్ధతులు ఉంటాయి. రైతులకు సంబంధించినటువంటి మంచి విషయంలో కానీ, నిరుద్యోగులకు సంబంధించిన మేలు చేసే విషయంలో కానీ, ఈ తెలంగాణకు రావాల్సినటువంటి ఏదైతే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నీటి జలాల విషయంలో కానీ, ఇవన్నీ విషయాల కూడా ఒక బాధ్యత గల 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకత్వం మాట్లాడాలి. ఇలా మాట్లాడితే కొత్త ప్రభాకర్ రెడ్డి ఏ ఐసత్తులో మాట్లాడతాడని ప్రభుత్వం పడిపోతుందని చెప్పి ఏ స్థాయిలో అయినట్టుకు బిల్డర్లు వచ్చి మేము డబ్బులు పెడతాము, ఎవరు కొనటానికి సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యే పేరు చెప్పని రాదు, ఏ ఎమ్మెల్యేను కొంటాడు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని ఇట్లా తాకే శక్తి కూడా ఎవరికి లేదు. ఇవాళ ఎమ్మెల్యేలం అందరము మనస్ఫూర్తిగా 15 నెలలకెళ్ళి వారు ఇచ్చిన ప్రజాపాలన లోపల 42% బీసీలకు ఏదైతే రిజర్వేషన్ విషయంలో కానీ, ఏదైతే దళిత వర్గానికి 30 సంవత్సరాలకెళ్ళి చేస్తున్నటువంటి ఏబిసిడి వర్గీకరణ కేటగరేషన్ భారతదేశంలో ఎవరు చేయని విధంగా సమానంగా జనాభా ప్రాతిపదిక ప్రకారం దళిత వర్గానికి మేలు జరగాలని సుప్రీంకోర్టు యొక్క నిర్ణయాన్ని అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారు? ఇవాళ ఏబిసిడి వర్గీకరణ మాదిగ వర్గానికి మేలు చేసిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరు అంటే, దేశంలో ఎవరు అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బీసీలకు 42% చట్టాన్ని చేసింది ఎవరు అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఇవాళ సన్న బియ్యాన్ని డబ్బున్న వాళ్ళు ఏదైతే ఆ ధనవంతులు తినే బియ్యం ఏదైతే అన్నం తింటుందో ఆ అన్నాన్ని పేదవాళ్ళకి అందిస్తున్నటువంటి నాయకుడు ఎవరు అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎవడాయపడగొట్టేది చేతగానంలో ఫామ్ హౌస్లో కూర్చొని ఏది పడితే అదే మాట్లాడితే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాను అదే బుద్ధి చెప్తారో. ఇవాళ మాట్లాడితే ఏంది ప్రజలతో ఎన్నుకోబడ్డ చట్టం ద్వారా శాసనసభ్యులు ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రిని పడిపోతుంది అంటే ఎట్లా పడేస్తావు నువ్వు? ఏ లెక్క ప్రకారం పడేస్తావు నువ్వు? అరే ఇవాళ మొత్తం 64 మంది శాసనసభ్యులు అందరం కూడా ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వం లోపల మా యొక్క నియోజకవర్గం లోపల ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమం అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం.